రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట క్రైస్తవ విశ్వాసంలో ధైర్యం, నమ్మకం మరియు శోధనల ముందు నిలబడే స్థిరత గురించి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈ వాక్యంలో శోధన అనేది పరీక్షలు, కష్టాలు, ఆత్మీయంగా లేదా శారీరకంగా మనకు ఎదురయ్యే పోరాటాలను సూచిస్తుంది. ఈ పోరాటాలు సహిస్తూ దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోకుండా విశ్వాసాన్ని నిలుపుకునే వ్యక్తి ధన్యుడు, అనగా ఆశీర్వదింపబడినవాడు. వాడు చివరికి దేవుని నుండి జీవ కిరీటం పొందుతాడు. సహోదరి సహోదరులారా, శోధనలు అనేది మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనికి వస్తాయి. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. అలా నిలబెట్టుకునే వారికి దేవుడు జీవ కిరీటం అనే నిత్య బహుమతిని ఇస్తాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిన స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసం ద్వారా శక్తి చేత కాపాడుబడి మన కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనం మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధముల శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణము. సహోదరి సహోదరులారా, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్యమున్నదని ఎరిగి మీరు ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. భక్తుడి విధంగా అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడను వలె పరిగెత్తువాడును కాను, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటలేదు. కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనే పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దాన్ని లోబరుచుకొనిచున్నాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకమునకు తెచ్చుకొని మా ధైర్యమును విడిచిపెట్టకుండా దానికి ప్రతిఫలముగా కలుగు బహుమానమునందు దృష్టించుచు నీ చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానం పొందు నిమిత్తము మేము ఓర్మి గలవారమై వినుటకు సహాయము దయచేయమని, మా విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు గనుక మేము విశ్వాసం నందు స్థిరములై వారిని ఎదిరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.